హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కూరగాయలు వేసిన చారు. ఇది మనకు నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా ముక్కలు నంచుకుంటూ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరికీ క్లైమేట్ చేంజ్ వల్ల జ్వరం, దగ్గు, జలుబు ఉంటున్నాయి కదా. ఇలాంటినప్పుడు ఇలా ఘాటుగా మిరియాలు ఇవన్నీ వేసిన చారు తింటే నోటికి, గొంతుకి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా పెట్టుకునే చారు కాకుండా ఇలా కూరగాయలు వేసుకుని పెట్టుకోండి. రుచి కూడా చాలా బాగుంటుంది. తినడానికి కూడా నోటికి ఎంతో రుచిగా అనిపిస్తుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. మీరు పులుపు కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు అయితే క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. మనం ఈ చారుకు ముందుగానే తాలింపు పెట్టేస్తాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 తుంచుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను, ఒక చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొన్ని బెండకాయ ముక్కలు, కొన్ని వంకాయ ముక్కలు నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా వేరే కూరగాయలు ఇంట్రెస్ట్ ఉంటే చిలకడదుంప కానీ, ఆనపకాయ కానీ, ఇంకా మీకు ఏ రకాలైన కూరగాయలు ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ 2 కూరగాయలు తీసుకుంటున్నాను. వీటిలోకి ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈజీగా మగ్గిపోతాయి. ఇలా కూరగాయల ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కారం కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు, ఆప్షనల్ మాత్రమే. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను, మీరు నార్మల్దైనా తీసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వండి. ఇలా కారం యాడ్ చేసాం కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే కారం వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది రసం తీసుకొని తుక్కు లేకుండా యాడ్ చేసుకోండి. తర్వాత క్వాంటిటీకి సరిపడా నీళ్ళను కూడా యాడ్ చేసుకోండి. లైట్గా మరగనివ్వాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా చూపిస్తున్నట్టుగా తరుక్కొని యాడ్ చేసుకోండి. అల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఘాటు చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 బెల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకొని మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరుగుతూ ఉండనివ్వాలి. ఇలా మరగడం వల్ల కూరగాయ ముక్కలు కూడా ఈజీగా ఉడికిపోతాయి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ఒకటే గిన్నెలో సింపుల్గా చేసుకునే రసం రెడీ అయిపోయింది. ఈసారి టైం లేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఈజీగా తయారు చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.